20,000 నుంచి 30,000 లోపు ఏ మొబైల్ కొనాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 మొబైల్స్ 20 నుంచి 30,000 లోపు ది బెస్ట్ మొబైల్స్. ఆ 5 మొబైల్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను మీరు అంకందుకూరి, మీరు చూస్తున్నారు 10am టెక్. ముందు మనం బడ్జెట్ నుంచి అయితే వద్దాం. 20,000 దగ్గరలో మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే ఒకే ఒక్క ఆప్షన్ అయితే ఉంది, శాంసంగ్ M56. ఇది అమెజాన్లో M56గా వస్తుంది, ఫ్లిప్కార్ట్లో F56గా అయితే వస్తుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్లో అమెజాన్తో కంపేర్ చేసుకుంటే 1000 రూపీస్ అనేది ప్రైస్ ఎక్కువగా ఉంది. సో M56 అయితే ప్రిఫర్ చేయండి. దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, అలాగే Exynos 1480 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే 50MP మెయిన్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వీటితో పాటు 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బాక్స్లో ఛార్జర్ అయితే రాదు, దాన్ని మీరు అడిషనల్గా ఒక 1000 రూపీస్ పెట్టి అయితే కొనుక్కోవాలి. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో 6 years అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15తో వస్తుంది. 6 years అంటే Android 21 వరకు అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 22,999 అయితే ఉంది. HDFC బ్యాంక్ కార్డ్ మీద 1000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. సో దీని ఓవరాల్ ప్రైస్ 21,999 అయితే వస్తుంది. ఇంకా మీ బడ్జెట్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని 25,000కి వెళ్తే ఇక్కడ ఒక కిల్లర్ ఫోన్ అయితే ఉంది, అదే OnePlus Nord CE5. దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే MediaTek Dimensity 8350 ప్రాసెసర్, 6.77 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే 7100 mAh బ్యాటరీ విత్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ వస్తుంది. ఇదే దీంట్లో మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా కెమెరాస్ కూడా 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తో అయితే ఈ ఫోన్ వస్తుంది. దీని ప్రైస్ అమెజాన్ లో 24,999 అయితే ఉంది. దీని మీద ఎటువంటి బ్యాంక్ ఆఫర్స్ అయితే లేవు. సో 25,000కి ఇది ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు. చాలా మంది రీసెంట్ గా మోటరోలా Edge 70 ఫ్యూజన్ లాంచ్ అయింది కదా, అది 25,000 దగ్గర బెస్ట్ ఫోన్ కదా అని అడుగుతున్నారు. కాకపోతే దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది దీంతో పోలిస్తే. 7S Gen 4 అనేది 8350 ప్రాసెసర్ కంటే కొంచెం డౌన్ గ్రేడ్ ఉంటుంది పర్ఫార్మెన్స్. జనరల్ యూసేజ్ కి అయితే రెండు కూడా బెటర్ ఆప్షన్సే. కాకపోతే OnePlus అనేది కొంచెం బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, అలాగే రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకే నేను OnePlus అయితే ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ 25,000కి ఇంకో 2,000 యాడ్ చేసుకుంటే 27,000 దగ్గర ఒక కిల్లర్ డీల్ అయితే ఉంది. యాక్చువల్లీ దీని లాంచింగ్ ప్రైస్ అనేది 25,000 పెట్టారు. ఈ ప్రైస్ హైక్స్ వలన ఒక 2,000 రూపీస్ ప్రైస్ అయితే పెంచారు. ఆ ఫోనే Vivo T4 Pro. దీంట్లో చూసుకున్నట్లయితే Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, IP68 69 రేటింగ్, 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలా మంచి మంచి స్పెక్స్ తో అయితే ఈ ఫోన్ వస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 27,999 అయితే ఉంది. కాకపోతే HDFC SBI బ్యాంక్ కార్డ్స్ మీద 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది. సో దీని ఓవరాల్ ప్రైస్ 26,999 అయితే వస్తుంది. మీరు ఒకవేళ మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది 27,000 దగ్గర. నెక్స్ట్ దీనికి 1000 రూపీస్ యాడ్ చేసుకుంటే 28,000 దగ్గర మోటరోలా Edge 60 Pro అయితే వస్తుంది. ఇంకా దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో అయితే ఈ ఫోన్ వస్తుంది, అది కూడా 1.5K. దీంట్లో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా సెటప్ అయితే దీంట్లో బెస్ట్ కెమెరా సెటప్ అయితే ఉందని చెప్పాలి. 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలాగే ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. మీకు ఒకవేళ మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే Vivo T4 Pro కంటే దీన్ని కొంచెం ప్రిఫర్ చేయమని అయితే నేను చెప్తాను. ఇంకా దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే IP68 and 69 రేటింగ్స్ కూడా ఈ ఫోన్ కి అయితే ఉన్నాయి. దీని ప్రైస్ 29,999 అయితే వస్తుంది. కాకపోతే దీని మీద 2,000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. సో దీని ప్రైస్ 27,999 అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్ అనేది గేమర్స్ కి చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ప్రాసెసర్ తో ప్రైస్ హైక్ అయిన తర్వాత ఏ ఫోన్ కూడా ఆ ప్రాసెసర్ ని ఆ ప్రైస్ కి ఆఫర్ చేయట్లేదు. ఆ ఫోనే Oppo K13 Turbo Pro. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 30,999 అయితే వస్తుంది. దీని స్పెక్స్ చూశాక ఆ ప్రైస్ కి ఈ ఫోన్ వర్త్ అని అయితే మీరు అంటారు. దీంట్లో Snapdragon 8S Gen 4 అయితే ఉంటుంది. గేమ్స్ ఆడడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు. ఈ ప్రైస్ బడ్జెట్ లో ఆ ప్రాసెసర్ ని ఆఫర్ చేసే మొబైల్ ఇంకొకటి అయితే లేదు. ఇంకో మేజర్ హైలైట్ ఏంటంటే దీంట్లో ఫిజికల్ ఫ్యాన్ అయితే ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ ఒక ఫిజికల్ ఫ్యాన్ ఉంటుంది, దాని చుట్టూ కూడా ఒక LED రింగ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ కి, కాల్స్ కి, అలాగే గేమ్ ఆడేటప్పుడు మీకు కావాల్సిన రంగులు అయితే మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. వీటితో పాటు గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ ఎక్కకుండా కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా అయితే ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో 7000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో ఇది గేమ్స్ ఆడడానికి ఒక పర్ఫెక్ట్ ఫోన్. ఈ ఫోన్ లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏ గేమ్ వేసినా సరే 120 FPS లో అయితే గేమ్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. వీటితో పాటు ఈ ఫోన్ లో 6.8 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే వస్తుంది. అలాగే 50MP మెయిన్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాతో అయితే ఈ ఫోన్ వస్తుంది. ఇంకా గేమ్స్ ని లాంగ్ లాస్టింగ్ గా ఎక్కువసేపు ఆడుకోవడానికి 7000 mAh బ్యాటరీ, అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ వస్తుంది. ఓవరాల్ గా 31,000కి ఈ ఫోన్ అనేది
అనేది పర్ఫెక్ట్ డీల్ అని అయితే నేను చెప్తాను. మెయిన్లీ గేమర్స్కి ఈ ఫోన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అయితే నేను చెప్తాను. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. 20 నుంచి 30 వేల లోపు ఏ మొబైల్ కొనాలి అని మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పెట్టేస్తే ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మేము ఎప్పుడు పెట్టినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.